హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఇవాళ బర్మింగ్హామ్ అనే సిటీలో పెద్ద బాలాజీ టెంపుల్ ఉంది. దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ప్రస్తుతం మేము ఉంటున్న స్టీవెనేజ్ నుంచి ఈ బర్మింగ్హామ్ 170 కిలోమీటర్లు ఉంది. అంటే కాకినాడ నుంచి వైజాగ్ సిటీకి వెళ్ళినంత దూరం. కానీ అక్కడ 3:30-4 గంటలు పడుతుంది. ఇక్కడ 2:30 గంటల లోపలనే వెళ్ళిపోయాం. ఈ ఆలయం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అసలు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే ఆలోచన 1979లో పడింది. అప్పటిదాకా అక్కడ బర్మింగ్హామ్లో నివసించే మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ఒక ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని పూజలు చేసుకునేవారు. భక్తులు పెరగడంతో ఆలయ నిర్మాణానికి కావలసిన భూమిని, విరాళాలని సంపాదించి ప్రత్యేకంగా ఆలయం నిర్మించుకోవడానికి పూనుకున్నారు. అది 1997లో మొదలెట్టారు. 2006 దాకా ఈ నిర్మాణం పనులు జరిగాయి. 2006లో మహాకుంభాభిషేకం కూడా జరిపారు. ఈ ఆలయం కట్టడానికి సుమారు 7 మిలియన్ల పౌండ్లు ఖర్చు పెట్టారని ఒక అంచనా. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం కోసం ఏడాదికి 5 లక్షల మంది దాకా వస్తుంటారు. అంటే రోజుకి 1000 మందికి పైగానే వస్తుంటారు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అందులోనూ ఇవాళ శ్రావణ శనివారం. శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారు జన్మించారు. ఆయనకి ప్రీతికరమైన వారం శనివారం. ఇదేదో నేను కావాలని ఈరోజు ఎంచుకున్నది కాదు. ఈ రోజునాడు నాకు తిథుల ప్రకారం 60 ఏళ్ళు నిండాయి. దేశం కాని దేశం, ఊరు కాని ఊరు, మనకి ఇక్కడ ఉండి జరుపుకోవడమే గొప్ప. అందులోనూ ఇంతటి పవిత్ర క్షేత్రం ఇక్కడ దగ్గరగా ఉంది అంటే అందుకనే వెళ్ళాము. 175 కిలోమీటర్లు అంటే సాధారణంగా కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళి ఆవిడ పూజలు చేయించుకోడు. అలాంటిది ఈ దేశంలో ఒక హిందూ గుడి, అందులో మనకి నచ్చిన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అంటే మరి ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే కదా. మనం గుడి చేరేంత వరకు ఈ విరామ సమయంలో గోవిందనామాలు విందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇదిగో మనకి ఆ భక్తి గీతాలు కూడా వినిపిస్తున్నాయి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం,
गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं. సరే, కార్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్దాం రండి. అబ్బా, ఎదురుగుండానే ఆంజనేయ స్వామి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. లోపల ఎటువంటి ఫోటోగ్రఫీలు నిషిద్ధం, అందుకని నేను లోపల వీడియో తీయలేదు. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఈ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామితో పాటుగా ఇక్కడ కొలనులో శేషసాయి, ఆ తర్వాత వినాయకుడి మందిరము, శివుని మందిరాలు ఇక్కడ ఉన్నాయి. మాధవ కేశవ, అలాగే ఇక్కడ సోవనీర్ షాప్ కూడా ఉంది. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన. అదిగో నైవేద్యం తాలూకు ఘంటానాదం వినిపిస్తోంది. అంటే అన్నదానానికి ఇప్పుడు వేళయింది కాబట్టి అన్నప్రసాదం తీసుకుందాం రండి. ఈ ఆలయ పరిసర ప్రాంతంలోనే పిల్లలకి ఆట స్థలం ఉంది. ఇక్కడ ఒకేసారి 500 పైగా కూర్చుని భోజనం చేసే వ్యవస్థ ఉంది, సదుపాయం ఉంది. దర్శనం అయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మళ్ళీ 2 గంటల్లో మా ఊరు చేరబోతున్నాం. ఒక్కసారి గరుడ్ మందిర్కి నమస్కరించుకుని బయలుదేరాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష. సంతోషం పట్టలేక మా మనవడు కూడా నామాలు పలుకుతున్నాడు.